ఉంటుంది చూద్దాం. పుట్టమర్తి గారు, మీ నియోజకవర్గంలో అత్యధికంగా కాళేశ్వరం సంబంధించి అటు అన్నారమైనా మేడిగడ్డ అయినా అక్కడే ఉంది. సో మేడిగడ్డ ఈరోజు కుంగిపోయింది. మేడిగడ్డ కుంగిపోవడం మూలంగానే కాళేశ్వరం నిరుపయోగం అయిపోయింది. ఇప్పుడు వరద లేదు, వరదని ఆపడానికి లేదు, వర్షాలు లేవు. సో కేసీఆర్ రండి, వీళ్ళతో నాకు చర్చ అవసరం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారు. మీ రియాక్షన్ ఏంటి? నమస్కారం మనోజ్ భాయ్. హలో, చెప్పండి. మీరు సుందిల్లా మర్చిపోయారు. మీ ఊర్లో ఉన్నది బ్యారేజ్. అవునవును. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా అంటే సిరిపురంలో ఉన్న బ్యారేజ్. అవునవును. 3 కూడా మంత్రి నియోజకవర్గంలో ఉన్నాయి. అవును. రెండో అంశం ఏంటంటే, అసలు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి నీళ్లను చూపించిన తర్వాత ప్రభుత్వం ఉలిక్కి పడ్డట్టుగా మనం భావించవచ్చు. అవును. లేకపోతే ప్రభుత్వం ఇంత పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇవ్వకపోయేది. అక్కడ నీళ్లు కనబడుతున్నాయి కనుకనే ఇచ్చిరని నేను భావిస్తున్న ఒక అంశము. రెండో అంశము, కళ్ళుండి చూస్తూ కూడా చెవులుండి వినబడుతూ ఉంటే కూడా అబద్ధాలు ఆడడంలో గిన్నీస్ బుక్ రికార్డు సృష్టిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అనిల్ అన్న కూడా అర్థం చేసుకోవాలి. వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువ మన బీసీలలో ఉంటాయి. ఇవాళ బీసీలకు పెద్ద ఎత్తున నష్టం నీళ్లు లేకపోవడం వల్ల జరుగుతున్నది. పదే మేడిగడ్డ బ్యారేజ్ ని కంట్లో పెట్టుకొని అబద్ధాలు ఆడి మా ప్రాంతం అంతా కూడా, మా ప్రాంతం అంటే మీ ప్రాంతం కూడా, ఆ గడ్డకు ఇది కూడా మరి మీ భూమి పోయిందా లేదా నాకు తెలియదు, కానీ ఆ బ్యారేజ్ కడితే దాని ఫలితం ఎట్లా వచ్చిందో ఆ 2 సంవత్సరాలలో మీరు అనుభవించారని నేను భావిస్తున్నాను. ఎట్లా అంటే, ఒకటేమో నీళ్లు చాలా మీదికి వచ్చినాయి, గ్రౌండ్ వాటర్ పెరిగింది. రెండోది మత్స్య సంపద. మీ ఊర్లో ఉన్నటువంటి బెస్తపల్లి, ఆ బెస్తపల్లి ముంబైకి వలస పోయిన వాళ్ళందరూ మళ్ళా వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మీరు ఖాళీ అయిపోయింది, మొన్న పేపర్లలో కూడా రాశారు బెస్తపల్లి వాళ్ళు. తర్వాత మత్స్య సంపద పెరిగింది. అద్భుతాలు మన మంతిలో చూసినము. 250 కిలోమీటర్లు మన మంతిలోనే నిలబడి ఉన్నాయి నీళ్లు. మేడిగడ్డ అప్పుడు చరిత్ర ఓకే, చాలా బిగ్గెస్ట్ ఒక వండర్ క్రియేట్ చేస్తామని మీరు కూడా చెప్పుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మీ వర్షన్ మీకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ టెక్నికల్గా ఏం చెప్తుందని అంటే, ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారితంగా ఎక్కడైతే మేడిగడ్డ కన్స్ట్రక్షన్ జరిగిందో అదే మాదిరి కన్స్ట్రక్షన్ అన్నారంలో జరిగింది, అదే మాదిరిగా సుందిల్లో కూడా జరిగింది. ఇక్కడ కుంగిపోయినట్టే అక్కడ కూడా కుంగుబాటు గురే అవకాశం ఉంది. మనోజ్ భాయ్, నేనేమంటున్నా, ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంటది. మీరు ఎంక్వైరీలు వద్దంటలే, మేము కేసులు జైళ్ళల్లో పెట్టంగా వద్దంటలే, మేము నీళ్లు ఎత్తిపోయింది అంటున్నాము, నీళ్లు తీసి ఇవ్వండి అంటున్నాం ప్రజలకి, రైతుల్ని చంపకండి అంటున్నాము. కుంగిపోతే కుంగిపోయింది. మనం గ్రామాలలో చూసిన ఇసుక బస్తాలు వేసి నీళ్లు ఆపినాము. ఏ బస్తా వేయకున్నా కూడా అన్నారం కాడ నుంచి లేపచ్చు. దాన్ని నీళ్ళు ఇవ్వండి అంటే మీరు ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు, ఇంకే రిపోర్ట్ అయినా పదే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. కుంగిపోతే నడుమిరిగినోని చంపేస్తారా మీరు? ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు? నడుమే ఇరిగిపోయింది కదా, వెన్నుపూస పోయినాక ఇంకేం ఉన్నది అంటుండు. అంటే వెన్నుపూస ఇరిగిపోయిన అందరిని చంపేస్తున్నామా మనం? వాడుకుంటలేమా, బతికించుకుంటలేమా? వాళ్ళతో ఏదైనా ఒకటి చిన్నగా ఏదో ఒక పని చేసుకుంటలేమా? వాళ్ళు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అనిల్ అన్న ఉన్నాడు కదా, అనిల్ అన్న చెప్పాలి. ఒకసారి వాళ్ళ వర్షం వింటాను. అనిల్ వర్వర్తి గారు, సో మీ వర్షన్ ఏంటి? అంటే వెన్నుపూస విరిగితే చంపేస్తారా మనుషుల్ని అని అంటున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డని ఇప్పుడు చంపేసినట్టు భావిస్తోంది బీఆర్ఎస్. అంటే నేను మధుగారికి ఒకటి చెప్పదలుచుకున్నా. మధుగారు చదువుకున్నోడే, ఆయనకు అన్ని తెలుస్తాయని నేను అనుకుంటా. ఎమ్మెల్యేగా పనిచేసిండు, జెడ్పీ చైర్మన్ గా పనిచేసిండు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఎక్కడదండి? అది కాంగ్రెస్ ప్రభుత్వానికో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో సంబంధం లేదు కదా. మరి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అదొక ఆర్గనైజేషన్, ఒక ఏజెన్సీ. అది సెంట్రల్ కి సంబంధించిన ఏజెన్సీ. వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి, దాంట్లో ఐఐటి కూడా ఉన్నది, ఐఐటి ఇంకా మిగతా కొన్ని సంస్థలు అంతా ఇన్స్పెక్షన్ చేసి ఇది కుంగిపోయింది, ఇది ఇప్పుడే మనము ఫంక్షన్ అంటే ఇప్పుడే మనం దీన్ని వాడరాదు, దీన్ని ఇన్స్పెక్షన్ చేయాలి, ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ చేయాలి, టెస్టింగ్ చేసిన తర్వాత దాన్ని ఫిక్సెస్ చేయాలని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ వాటర్ స్టోర్ చేసి అక్కడ నుంచి పంప్ చేసిన కన్నెపల్లి నుంచి మేడిగడ్డకు, అన్నారం నుంచి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి పంప్ చేస్తే అక్కడ వాటర్ స్టోర్ అవుతాయి. మరి ఇక్కడ ఇంత లోపభూయిష్టంగా ఈ కన్స్ట్రక్షన్ జరిగింది కాబట్టి మేడిగడ్డ దగ్గర మిగతాయి కూడా అలాంటి పరిస్థితే ఉండొచ్చు.
మనం లెట్స్ బీ సేఫ్. ఎందుకంటే ఒకవేళ గిన అలాంటి ఆ ప్రమాదం గిన జరిగితే, ఒకవేళ మనం స్టోర్ చేసి మనం పంప్ చేయడం మొదలు పెడితే, ఇప్పుడు కుంగిపోయినట్టు డ్యామే కుంగిపోయింది అనుకో, రేపు చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. అక్కడ ఉన్న గ్రామాలు ముప్పునకు గురవుతారు. ఎంతో మంది గ్రామాలు ముంపునకు గురైతే దాని సమస్య ఎవరికి వస్తుంది? అంటే ఇప్పుడు అనుమానాలన్నీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఉన్నాయా, కాంగ్రెస్ కు వస్తున్న అనుమానాలా? సరేనండి, నేను ఇంకోటి కూడా అడుగుతున్నాను. ఒకవేళ ఎన్డీఎస్ఏ పంపు చేయొచ్చు అని పర్మిషన్ ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పంపు చేస్తుంది. లేకపోతే నేను ఒకటే ఇదే బీఆర్ఎస్ వీళ్ళని అడుగుతున్నా, మీరు వండి, మీరు గో అండ్ మీట్ ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దగ్గరికి పోయి గివ్ అస్ ఎ పర్మిషన్ టు పంప్ దిస్ వాటర్. ఇప్పుడు ఎల్నినో వచ్చింది, ఎల్నినో రావడం వల్ల చాలా తీవ్రమైన ప్రభావం ఉంది. ఆ రైతులు విలవిలలాడిపోతున్నారు, వాళ్ళకి నీళ్లు లేవు. మీరు దయచేసి మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు పోవట్లేదండి? ఇదే కేటీఆర్, ఇదే హరీష్ రావు ఎన్డీఎస్ఏకి పోయి మీరు ఇవ్వండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇస్తే ఎందుకు పంప్ చేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పంప్ చేయాలి? అక్కడ సమస్య ఉంది కాబట్టి, అక్కడ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసేందుకు రైతులకు ఎందుకు ఇవ్వద్దని ఉంటుంది చెప్పండి. మీరు చేసిన తప్పులకు, మీరు లోపభూయిష్టంగా మీరు కమిషన్ల కోసము ఆ రోజు కన్స్ట్రక్షన్ ఎంత లోపభూయిష్టంగా ఉందో చెప్పడం జరిగిన ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది నిన్న. దానికి 2016లో 15 ఎండింగ్ లో 16లో వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. తర్వాత 2018 ఎలక్షన్స్ కంటే మునిపే దేవేంద్ర ఫడ్నవీస్ గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ కూడా చేసేసారు. 2 ఏళ్లలోనే ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇనాగ్రేషన్ జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పిల్లర్ కి సంబంధించిన విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావడానికి ఎందుకు ఆలస్యం అవుతోంది? ఒకటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆలస్యం ఎందుకు అవుతుంది? ఎన్డీఎస్ఏ ఆల్రెడీ చెప్పింది కదా, ఇప్పుడే మనం స్టార్ట్ చేయొద్దు అని చెప్తుంది కదా. ఎన్డీఎస్సీ దాని టైం తీసుకుంటది. ఇవి ఇళ్ళలాగా నేటిది 2-3 ఏళ్ళల్లో కట్టేసి తొందరగా కట్టేసి 2 మార్కులు కొట్టేస్తాం, ఆ ఫార్మర్స్ దగ్గర రైతుల దగ్గర మార్కులు కొట్టేద్దాం. అదే విధంగా ఎందుకంటే ఎన్నికలు కూడా ఉండే కాబట్టి చూపెట్టాలా, మనం చేసినట్టు చూపెట్టాలంటే ఇవాళ పరిస్థితి ఏమైంది? కమిషన్ల కోసం కూడా చేశారు. 2016లో మొదలుపెట్టి 2019 అంటే విదిన్ 3 years అంత పెద్ద కాళేశ్వరం కట్టినరంటే దాన్ని అర్థం చేసుకోండి. దానికి క్యూరేషన్ సరిగా లేదు, ఏమీ సరిగా లేదు. తొందరగా కట్టేసి ఇవాళ పరిస్థితి ఎక్కడికి వచ్చింది? ఎన్ని వేల కోట్ల రూపాయలు, 1,50,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టారు. దాంట్లో ఈ కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం కోసమే 40,000 కోట్ల రూపాయల దాకా పంపులకు దీనికే ఖర్చు పెట్టారు. మొత్తం ప్రాజెక్ట్ 96,000 కోట్లు బీఆర్ఎస్ చెప్తుంది, మీరు 150 కోట్లు అంటున్నారు, మీ ముఖ్యమంత్రి ఏమో 1,00,000 కోట్లు అంటున్నారు. టోటల్ 150,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయిందండి. ఒకసారి మొత్తం అంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం మొత్తం జరిగింది కూడా ప్రధానంగా మంథన నియోజకవర్గంలోనే. ఆ మంథన నియోజకవర్గం ఆ సమయంలో పుట్టమధు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. పుట్టమధు గారు మీ రియాక్షన్ ఏంటి? లోపభూయిష్టంగా జరిగింది అదంతా కూడా. ఎన్డీఎస్ఏకి మీరు వెళ్ళి అడగండి, అక్కడికి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు ఇస్తానంటే మేము స్టోర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, పంపు చేస్తాం. ఇది కాంగ్రెస్ వర్షన్. హలో మధు గారు, మనోజ్ భాయ్, మీరు ఎన్డీఎస్ఏ అని అడగండి అంటున్నారు. ఎన్డీఎస్ఏ అని అడగండి, ఎన్డీఎస్ఏ వద్దని చెప్పింది హోల్డ్ చేయడానికి. ఎన్డీఎస్ఏ పర్మిషన్ ఇస్తే మేము పంప్ చేస్తాం. మీరు ఎందుకు చిత్తశుద్ధి లేదు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎందుకు అడగట్లేదు ఎన్డీఎస్ఏ అని? అందుకే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళు అవుతారనడానికి నిదర్శనం ఏంటంటే అనిల్ అన్న. దానికి అనిల్ అన్న కూడా అతీతుడు అనేది ఇప్పుడు నేను నిర్ధారణకు వచ్చింది. ఎందుకంటే ఇనొస్తుందిగా మనోజ్ గారు, వినబడుతుంది, చెప్పండి. ఎందుకంటే అనిల్ అన్న చెప్పాలి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాకముందు ఎట్లా చేస్తామంటుండు కదా. ఇది మన టన్నల్ ఎట్లా చేస్తున్నారు, మళ్ళీ ఎస్ఎల్బిసి 8 మంది పోయినరు, అలా మిగతా దొరకలేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసిన ఎంతో శాతం పని అయింది అంటున్నాడు. మరి అదెందుకు పని చేస్తున్నారు? అది ఎవరు చేయమన్నారు? ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదనలా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు? ఒక అంశము. 2వ అంశము, అనిల్ అన్న ఒకటి చెప్పాలి నాకు. మేడిగడ్డ కుంగిపోయింది అనుకుందాం, అన్నారం కుంగిపోయింది అనుకుందాం, మీ ఊర్లో ఉన్న సిరిపురం బ్యారేజ్కి ఏమైంది మనోజ్ భాయ్? అవును, టెక్నికల్ గా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మేడిగడ్డ కన్స్ట్రక్షన్ జరిగినట్టే అన్నారం జరిగింది, అన్నారం లెక్కనే సుందిలో జరిగింది. ఏదేమైందో తెలియదు అంటుండు కదా. ఇన్ని సార్లు సేఫ్టీ వాళ్ళు వచ్చిర్రు, చూసిరు అన్ని బ్యారేజీలు కదా. సిరిపురం మీద ఏమైనా ఆబ్జెక్షన్ చెప్పిర్రా? అదేం పాపం చేసింది? మీ ఊరు మా ఊరు అన్న బాగుపడుతుంది కదా, నీళ్లుంటే ఎక్కడ?
అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉన్నట్టుంది కదా, అన్ని కన్స్ట్రక్షన్ ఒకే రకంగా ఉందనే రకంగా ఉంది, అక్కడ కూడా ఇన్స్పెక్షన్ చేయాలంటున్నారు. Construction- మీకు సిరిపురం మీద ఏమైనా చెప్పారా? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చూపించమనండి. అనిల్ గారు ఒకటండి, నేను ఇలా మధు గారికి నేను చాలా క్లారిటీతో చెప్పదలుచుకున్నా, చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బేస్ చేసుకునే ఈ ప్రభుత్వం ముందటికి పోతుంది. ఇవాళటి కూడా నేను అనేది ఏంటిదంటే బీఆర్ఎస్ మధు గారు నన్ను మొండిగా మీరు వాదన చేయకండి. ఎస్ఎల్బిసికి దీనికి అసలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది మధు గారు. ఇక్కడ పరిస్థితులు ఏంటిదంటే ఒకసారి నేను ఇక్కడ మదన్న నేను చెప్పేది మీరు కాళేశ్వరం గురించి మీరు అడుగుతున్నారు. కాళేశ్వరం అంటే కాళేశ్వరం తప్పించుకుంటున్నావా, తప్ప అని చెప్పేసి మీరు ఒప్పుకుంటున్నావా? మీ వాదన తప్పని దీనిపైన మాట్లాడదాం. యాంకర్ గారు ఎస్ఎల్బిసి కాదు, వీళ్ళు అడిగేది కాళేశ్వరం నీళ్లు వదులుతారా? నిన్న హరీష్ రావు గారు అడిగారు ఇదే విషయాన్ని, పరామర్శ సమయంలో క్వశ్చన్ చేశారు. టిఆర్ఎస్ మీద కోపంతో మీరు రైతులను చంపకండి అన్న ఒకటే విషయం. మీరు రైతులను చంపింది మీరు. రైతుల పేరు చెప్పుకొని కాళేశ్వరం ఎన్హాన్స్ చేసి దాని ఎస్టిమేట్స్ పెంచి లక్షల కోట్లు తిన్నది మీరు. కమిషన్ల కక్కుర్తి కోసం ఇవాళ కట్టింది మీరు. ఇవాళ రైతుల పేరు చెప్పే ఇవాళ కాళేశ్వరం కట్టిరు కదా. అంత అనిల్ గారు స్టార్టింగ్ లోనే మధు గారు ఏమన్నారంటే అరెస్ట్ చేస్తారా చేయండి. నేను మిమ్మల్ని ఒకటే